క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది కలెక్టర్ నుంచి. ఈ 4 రోజుల్లోనే శైలు ఇంటికి పవర్, వాటర్, ఇంటికి సంబంధించిన ప్రతిదీ వచ్చేసింది. అయితే ఇంత జరుగుతున్నా రాజేంద్ర గారికి తెలియకుండా ఉండదు కదా. ఊరి గురించి సాయిని ఫోన్ చేసి అడిగాడు. వాట్ ఇస్ దిస్ సాయి? నాకు తెలియకుండా విలేజ్ని అడాప్ట్ చేసుకోవడం ఏంటి? కలెక్టర్ ఆఫీస్లో నాకు తెలిసిన వారు ఇదంతా నువ్వే చేస్తున్నావని చెప్పారు. అసలు ఏంటి ఇదంతా అంటూ కోపంగా అడిగాడు. డాడ్, మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది కదా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి సాయి? సీరియస్ అయ్యారు. కూల్ డాడ్, ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. కన్ఫర్మ్ అయింది. అయితే ఎలక్షన్స్కి మీరు పోటీ చేసే విలేజ్ లిస్ట్లో ఈ ఊరు పేరు కూడా ఉంది. మీకు ఆ విషయం తెలుసా? మీరు ఈ ఊర్లో ప్రచారం చేయాలి ఎలక్షన్స్కి ముందు. అండ్ ఇంకో విషయం, ఇప్పటి వరకు ఈ ఊరికి ఏ పొలిటీషియన్ని రానివ్వలేదు ఈ విలేజ్ పీపుల్స్. అలాంటిది మీరు ఎలా ఇక్కడ ప్రచారం చేస్తారు? అందుకే ఈ ఊరిని అడాప్ట్ చేసుకున్నాను, అది కూడా మీకోసం అన్నాడు. ఏంటి సాయి నువ్వు అనేది? అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు. డాడ్, నాకు తెలియంది ఏమన్నా ఉంటే చెప్పండి. మీ నేమ్ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు, బట్ నేను కాదు. ఈ ఎలక్షన్స్లో మీరు విన్ అయితే ఐ విల్ బి మోర్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ విన్నింగ్ విక్టరీ డాడ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. రాజేంద్ర గారికి నోట మాట రాలేదు. తను కేవలం పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని సంతోషపడితే, కొడుకు మాత్రం తన గెలుపు తర్వాతనే హ్యాపీగా ఉంటానని చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలనిపించలేదు. కొడుకు స్టామినా, అతని ఇంటెలిజెన్స్ తెలిసిన ఆయన సాయి ఏం చేసినా దాని వెనుక ఖచ్చితంగా ఓ కారణం ఉంటుందని మాత్రం ఈసారి ఇంకా బాగా అర్థమైంది. ఊరికి రోడ్స్ వేస్తున్నారు. ఒక పక్క ఆఫీస్ వర్క్, ఇంకో పక్క ఊరి పనులతో టైం చాలడం లేదు సాయికి. అతను చెప్పిన మాట ప్రకారమే ఊరికి ప్రతిదీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఫస్ట్ శైలు కోసం ఊరికి వచ్చిన సాయికి తన తండ్రి పోటీ చేయాల్సిన విలేజ్ లిస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో సెర్చ్ చేస్తుంటే ఆ ఊరు నేమ్ కనపడింది. ఏదైనా బిజినెస్ మైండ్తో ఆలోచించే అతనికి ఇది కూడా తన తండ్రి పొలిటికల్ కెరీర్కి హెల్ప్ అవుతుందని ఆలోచించాడు. అయితే ఊరి జనానికి మాత్రం ఆ విషయం చెప్పలేదు, అందుకు టైం ఉందని. సాయి ఆఫీస్ వర్క్ని నైట్ టైం చేయడం, మార్నింగ్ ఊరి కాంట్రాక్టర్స్తో, ఇంజనీర్స్తో మాట్లాడుతూ ఉండటం సాయి రొటీన్లో భాగమైంది. అలా ఒకరోజు మధ్యాహ్నం టైంలో లంచ్ కోసం ఇంటికి వచ్చిన సాయికి ఇంటి ముందు వెయిట్ చేస్తున్న శైలు కనబడింది. తనని చూస్తూనే చిరునవ్వుతో వెళ్ళి, ఏంటి మేడం గారు, నా కోసం వెయిటింగ్ నా? కన్ను కొడుతూ అడిగాడు. వెయిటింగ్, నీకు ఇవ్వాల్సినవి ఇద్దామని అంది. కనుబొమ్మలు ముడిచి స్ట్రేంజ్గా చూశాడు. సాయి చేతిలో డబ్బులు పెట్టి, ఇవి మా ఇంటి కోసం మీరు పెట్టిన ఖర్చు అంది. శైలు స్టిచ్చింగ్ చేయడం, పొలం పని చేసి సంపాదించి మనీ ఎర్న్ చేయడం కొన్ని రోజుల్లోనే తెలిసాయి సాయికి. ఆ డబ్బు కూడా తను సేవ్ చేసిందని అర్థమై, నేను అడగలేదు నిన్ను, సీరియస్గా చూస్తూ అన్నాడు. మీరు అడగకపోయినా నేను ఒకరి సొమ్ముని ఆశించేదాన్ని కాదు అని, ఈ ఊరికి నువ్వు ఇంత చేస్తున్నావంటే ఏ లాభం ఆశించకుండానే చేస్తున్నావా అని సూటిగా అడిగింది. తను అడిగిన దానికంటే ఇచ్చిన డబ్బును చూసి కోపం వచ్చిన సాయి శైలు రెక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. సర్వెంట్ నివ్వెరపోయి చూస్తుంటే గెట్ అవుట్ అని అరిచాడు. అతని దెబ్బకు బెదిరిపోయి వెళ్ళిపోయాడు. లాక్కొచ్చి సోఫాలో కుదేసి, ఏంటి మళ్ళీ చెప్పవే అన్నాడు ముందుకు బెండ్ అయ్యి. చెప్పడానికి ఏం లేదు, హోటల్ కొనడానికి మీ నాన్నగారికి నువ్వు చెప్పిన రీజన్ విన్నాను నేను. అలాగే ఇక్కడ ఎందుకు ఉన్నావు కూడా విన్నాను అంది. అయితే ఏంటి ఇప్పుడు? అవును, నాకు ఏ పని చేసినా అందులో నాకు లాభం ఖచ్చితంగా ఉండాలని థింక్ చేస్తాను. సో వాట్? నేనేం సంఘ సంస్కారం కాదు ఊరికే చేయడానికి. అండ్ ఈ రోజుల్లో ఊరు పేరు లేని దానాలు ఎవ్వడూ చేయడం లేదు. రోడ్డు మీద ఉన్న బెగ్గర్కి ఫుడ్ పెట్టినా కూడా వాట్సాప్, ఇన్స్టాలో పోస్ట్ వేసుకొని ఫేమస్ అవుతున్నారు. ఇక్కడ క్రోడ్స్ ఆఫ్ మనీ ఖర్చు చేస్తున్నా నేను. ఈ మాత్రం ప్రాఫిట్ లేకుండా చేయమంటావా? ఒకవేళ నేను ఇదంతా చేసినా నా గురించి చెప్పకపోతే రేపు వేరెవరో వచ్చి పైన మెరుగులు అద్ది అంతా వాడే చేశాడని చెప్పడన్న గ్యారంటీ ఇస్తావా నువ్వు? నా సొమ్ము పెట్టి వేరే ఎవరినో ఫేమస్ చేసే అంత ఎరినా కొడుకుని కాదు నేను. పక్కా బిజినెస్ సైడ్ ఆలోచిస్తాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ కోసం వచ్చానని చెప్పి నాకు ఫేవర్గా ఈ అవకాశాన్ని మార్చుకుంటుంటాను అనే కదా అని సీరియస్గా అడిగాడు. నేనేం అలా అనలేదు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు అన్నాను అంటూ పైకి లేచి వెళ్ళిపోతుంటే తనని గోడకు లాక్ చేసి, నువ్వు నా కంటి చూపు దాటి కూడా పోలేవని నాకు తెలుసు బేబీ. ఎక్కడో నీకు దూరంగా ఉండి నిన్ను ఎవ్రీ సెకండ్ వాచ్ చేయగలను. బట్ నువ్వు నా కళ్ళ ముందే ఉంటే ఫీల్ హ్యాపీ నేను అంటూ ముందుకు వంగి ఆమె లిప్స్ వైపు వస్తుంటే సాయి చెస్ట్ మీద చేతులేసి వెనక్కి తోసేసి బయటకు పరిగెత్తింది. పారిపోతున్న శైలుని చూసి, పెద్ద వీరనారిలా వచ్చింది నా మీదకి అని నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ఎండకు తిరగడంతో ఫుల్ టైర్డ్ అయిన సాయి మత్తుగా నిద్రపోతుండగా డోర్ నాక్ సౌండ్ వస్తుంటే ఇరిటేట్ అయ్యాడు. అయినా ఆగకుండా బెల్ మోగుతుంటే విసుగ్గా వెళ్ళి ఓపెన్ చేసిన సాయికి ఎదురుగా లంగా ఓణిలో మెలకలు తిరుగుతూ సిగ్గుపడుతున్న ఒక 17 ఏళ్ల అమ్మాయి ఉంది.
తనని చూసి హూ ఆర్ యూ అన్నాడు చిరాకుతో సీరియస్గా. సాయి వాయిస్కి ఆ పిల్ల మెలుకలు తిరగడం ఆపి ఒక్క క్యారేజ్ని సాయి ముందు పెట్టింది. ఏ ఎవరు నువ్వు, ఏంటిది అన్నాడు సీరియస్గా. ఆమె వెనక ఉన్న అతన్ని చూపించింది. సాయి అంటే ఇష్టపడుతున్న ఊరి పెద్ద నవ్వుతూ ముందుకు వచ్చి, తను మా మనవరాలు, మిమ్మల్ని చూసి మాట్లాడాలంటేను తీసుకొచ్చాను అన్నాడు. వాట్, నాతో మీ మనవరాలు మాట్లాడడం ఏంటి అన్నాడు. అది తనకు మీరు బాగా నచ్చారని ఏదో సరదా పడితేను తీసుకొచ్చాను అన్నాడు. మీ ఊరి పద్ధతులు మీరు పాటించరా, అందరికీ చెప్పడం మాత్రమే చేస్తారా అన్నాడు. అప్పటికే ఊరి జనం ఒకరిద్దరు పోగవుతుంటే ఆ ఊరి పెద్దకి కాస్త అవమానంగా అనిపించడంతో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం బాబు అన్నాడు. గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై హౌస్ అంటూ అరిచి, ఏం మాట్లాడాలి నాతో, ఒక పెళ్లి కాని అమ్మాయిని ఇలా ఇళ్లకు తీసుకొస్తున్నారు, సిగ్గు లేదా మీకు అని అరిచాడు గట్టిగా. సాయిని వచ్చినప్పటి నుంచి మంచి చేసుకోవాలని చూస్తున్న ఆ ఊరి పెద్దకి అది సాధ్యం కాదని ఏకంగా ఆడపిల్లని అడ్డం పెట్టుకుని సాయితో మాట్లాడాలని అనుకున్నాడు. కానీ సాయి రివర్స్ అయ్యేసరికి ఊరి పెద్ద అని లేకుండా తిడుతున్న అతన్ని చూసి ఊరి జనం ముందు పరువు పోతుందని భయం పట్టుకుంది. ఏంటి, ఏం జరుగుతుందంటూ అందరూ పోగయ్యారు. ఏం జరిగిందో సాయి మాట్లాడినప్పుడు విన్నవాళ్ళు ఊరు మొత్తం పాకించేశారు. ఊరి పెద్ద అతని మనవరాలు గురించి జరిగిన అవమానంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక కాస్త చీకటి పడ్డాక వచ్చింది శైలు. సాయి బయట లాంజ్లో ఉంటే వెళ్ళింది. నీకు అసలు బుద్ధి ఉందా, వాళ్ళని అలా తిట్టావు, ఏయ్ నోరు లేస్తుంది తోలు తీస్తా అన్నాడు. ఈవినింగ్ నుంచి ఇరిటేటింగ్గానే ఉన్నాడు తను కూడా. నా మీద అరిచినట్టు అందరిని తిడితే వాళ్ళు ఊరుకుంటారా అంది. ఊరుకోకపోతే ఊరేగమను, అంతేగాని నా ఇష్టం లేకుండా నాతో మాట్లాడాలి అని ఆడపిల్లని తీసుకొచ్చాడు, చీప్ మెంటాలిటీ వాడిది అన్నాడు. షటాప్ సాయి, పెద్దవారిని అలా మాట్లాడకు అంది కోపంగా. ఏయ్ ఊరుకుంటున్నా అని ఎక్కువ మాట్లాడితే అంటూ వేలు చూపించాడు. ఛా, నీతో మాట్లాడటం వేస్ట్ అంటూ కోపంగా వెళ్ళిపోయింది. వెళ్తున్న శైలుని చూస్తూ పాకెట్లో ఉన్న ప్యాక్ని తీసి సిగరెట్ వెలిగించి దాన్ని ఫినిష్ చేస్తూ అక్కడే నైట్ అయినా తిరుగుతున్నాడు. ఇక్కడ సాయి చేతిలో అవమానం జరిగిందని భరించలేక ఇంకో ఊరి పెద్దతో కలిసి సాయిని ఎలాగైనా ఊరందరి ముందు అవమానించాలని ఫిక్స్ అయ్యాడు అతను. అయితే అంతకు ముందే సాయి ఊరమ్మాయిలతో ఒకసారి మాట్లాడినప్పుడు చెరువులో స్విమ్ చేస్తున్నప్పుడు ఫోటోలు చూపించాడు అతను. ఇవి చాలా కల్లారా అందరూ చూసేలా వాడిని పట్టుకోవాలి. పద, వాడి ఇంటి ముందే కాపు కాస్తే దొరుకుతాడు, ఎవరితోనైనా మాట్లాడితే డైరెక్ట్గా పట్టుకుందాం అంటూ వాళ్ళు బయలుదేరారు. స్మోక్ చేస్తూ నైట్ వాక్ చేస్తున్న సాయికి శైలు బయట వరండా అరుగున చాప వేసుకుని పడుకోవడం చూశాడు. ఇదేంటి బయట నిద్రపోతుంది, నైట్ టైం ఇలా బయట పడుకుంటే సేఫ్టీ ఉంటుందా, దానికి మైండ్ దుబ్బింది అని సీరియస్ అవుతూ సిగరెట్ క్రష్ చేసి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చారు ఆ ఊరు పెద్దలు. సాయి శైలు ఇంటి దగ్గరికి వెళ్తుండటం చూశారు. దిండు సరి చేసుకుంటూ తిరిగిన శైలు సాయి వస్తుండటం చూసి, నన్ను నిద్రపోనివ్వకుండా కుషన్ చేయడానికి వస్తున్నాడు అని దుప్పటి నిండా కప్పుకుంది. తనని చూసి కూడా పట్టనట్టు ఉన్న శైలుని చూసి, నేను చూశాను కానీ యాక్టింగ్ ఆపేయి అంటూ దగ్గరికి వచ్చాడు. నేనేం యాక్టింగ్ చేయట్లేదు అంది మూతి బిగించి. నైట్ టైం ఒక్కదానివే బయట నిద్రపోతున్నావు, పిచ్చిగాని పట్టిందా నీకు అన్నాడు విసుగ్గా. శైలు సమాధానం చెప్పకుండా నిద్రపోతుంటే దుప్పటి పట్టుకుని లాగేశాడు. ఏంట్రా నీ బాధ అంది కోపంగా. అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చేయకపోతే నాకు కాలుతుందని తెలుసు కదా నీకు, ఎక్కువ చేయకుండా ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు ముందు అది చెప్పు అన్నాడు. చెప్పను, నా ఇష్టం, నాకు ఇక్కడ నచ్చింది నిద్రపోతున్నా అంది మొండిగా. ఓహో అలాగా, ఓకే బేబీ అని శైలుని ఒక్క ఊదుటున ఎత్తుకొని తన ఇంటి వైపు నడిచాడు. శైలు షాక్ అయింది. రే వదులు, ఏంటిది, ఎవరైనా చూస్తారు అంటూ గింజుకుంటుంది. చూస్తే సోన్ని, నాకేంటి అంటూ డోర్ దగ్గరికి తీసుకొచ్చేసరికి, నేను ఇంట్లోకి రాకూడదు వదులు సాయి అంది కాస్త వాయిస్ తగ్గించి. స్ట్రేంజ్గా చూసి ఏంటి అన్నాడు. శైలు తల కొట్టుకుంటూ, నేను 3 days ఇంట్లోకి వెళ్ళకూడదు, బయటే ఉండాలి, అందుకే బయట నిద్రపోతున్నాను, చాలా దించు కిందకి అంది. ఎందుకని అన్నాడు. అబ్బా ముందు దించరా, ఎవరైనా చూస్తే గొడవ అయిపోతుంది అంది కంగారు పడుతూ. ముందు ఎందుకు వెళ్ళకూడదో చెప్పు, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచిద్దాం అన్నాడు. అయితే ఇక్కడ శైలు చెప్పింది ఏంటో ఆ ఊరి పెద్దలకి అర్థమైంది. వెంటనే కోపం తనకొచ్చింది వాళ్ళకి. ఏది సరిగా చెప్పడం చేత కదా నీకు అంటూ లోపలికి తీసుకెళ్తుంటే సాయి చెవి పట్టుకొని చెవిలో చెప్పింది. పీరియడ్ టైంలో ఇక్కడ ఆడవాళ్ళు ఇళ్లలోకి వెళ్ళకూడదు, దూరంగా ఉండాలి, ఎవరిని తాకకూడదు, ప్లీజ్ దించు, ఎవరైనా చూశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంది భయంగా. ఇలాంటి టైంలో నువ్వు హ్యాపీగా బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి బేబీ, నేల మీద కాదంటూ లోపలికి తీసుకొచ్చి డోర్ని కిక్ చేశాడు. అది లాక్ అవ్వడం, ఊరి వాళ్ళు అదంతా వినడం
చూడటంతో ఇంకో క్షణం కూడా లేట్ చేయకుండా ఇదే కరెక్ట్ టైం అని ఊరంతా దండారా వేయించారు. సాయి, ఏంటి నువ్వు చెప్పేది విను, నేను వెళ్ళిపోతాను వదులు ప్లీజ్ అంటూ బతిమాలుతూ అతన్ని చేతుల్లోంచి దిగడానికి చూస్తున్న లోపలికి వచ్చాక దించి వెళ్లకుండా తనని గోడకి లాక్ చేశాడు. ఏంటి పిచ్చిగాని పట్టిందా? ఇది సిటీ కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి, పల్లెటూరు అంది కోపంగా. తలస్నానం చేసిన ఆమె హెయిర్ నుంచి వస్తున్న సీకాయ స్మెల్కి తనకి మరింత దగ్గరగా వచ్చి షాంపూస్ యూజ్ చేయవా నువ్వు అంటూ చూపుడు వేలుతో శైలు నుదుటిన అంటుకున్న హెయిర్ని పక్కకు జరుపుతూ స్మూత్ వాయిస్తో అడిగాడు. శైలుకి కోపం ఎక్కువ అవుతుంటే సాయి చెస్ట్ మీద నెడుతూ వెనక్కి తోసింది. ఇంచు కూడా కదలలేదు. సీరియస్గా చూసింది. దయ్యంలా చూపేంటే అని ఆమె కాటుక కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఇండెక్స్ ఫింగర్తో నుదుటి మీద నుంచి చిన్నగా రాస్తూ కిందకి వచ్చి పింక్ లిప్స్ దగ్గర ఆపి వాటిని శుతి మెత్తగా రబ్ చేస్తుంటే టక్కున సాయి వేలిని కొరికేసింది. అబ్బా రాక్షసి, ఇలా కొరికావేంటే అంటూ అరిచాడు. సాయి ఫేస్ చూసి నవ్వుతూ, లేకపోతే నేను వద్దన్న పని చేయాలని కంకణం కట్టుకొని మరీ నన్ను ఏడిపిస్తున్నావు కదా, నిన్ను ఎలాగో నేను కొట్టలేను, కనీసం కొరికైనా నా కోపం తీర్చుకుంటాను అంటూ చిన్నగా కొరికింది. నన్ను కొడితే నీ కోపం పోతుందా? ఇంటెన్సివ్ లుక్తో చూస్తూ అడిగాడు. అతని వాయిస్లోని చేంజ్కి చూపులోని తేడాని గమనించిన ఆమె మాట్లాడలేదు. గడ్డం పట్టి పైకెత్తి, చెప్పవే, నన్ను కొడితే నీ కోపం తగ్గుతుందా? ఒకవేళ తగ్గిపోతుందా అంటే నీ కోపం పోయే వరకు కొట్టు, చేతులు నొప్పి పుడతాయి అంటే స్టిక్తో లేదా బెల్ట్తో కొట్టు అన్నాడు. బాగా దగ్గరగా అస్సలు గ్యాప్ లేకుండా శైలు దగ్గరగా వచ్చి, కొడితే తిడితే చెరిపేసే తప్పు కాదు నువ్వు చేసింది, లైఫ్ లాంగ్ నేను బాధపడే తప్పు చేశావు, ఎలా తగ్గుతుంది నా కోపం, ఎలా తీరిపోతుంది నా బాధ అంది ఎమోషనల్ అవుతూ. నన్ను చూసి చెప్పు ఆ మాట అంటూ శైలజ చంప మీదుగా చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆ చేతిని తోసేసి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ నేను బయటకు వెళ్ళాలి అంది. నడుం పట్టి దగ్గరకు లాక్కుంటూ, నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, ఇక్కడ నాతోనే ఉండాలి అండ్ నా బెడ్ మీద నా పక్కనే నిద్రపోవాలి అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లు. శైలు దూరం జరగబోతుంటే తనని పోనివ్వకుండా గట్టిగా పట్టుకుని, విలేజ్లో నీ కంఫర్ట్గా ఉంటుందా ఈ టైంలో అని కన్సర్న్గా అడిగాడు. ఏంటి అంటూ కన్ఫ్యూజింగ్ ఫేస్తో చూసింది. ఆమె ఫేస్లోని క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి లైట్గా స్మైల్ చేస్తూ బుగ్గని కిస్ చేస్తూ, ఇక్కడ ప్యాడ్స్ అవి దొరుకుతాయా లేక తెప్పించనా అని చెవి దగ్గర చిన్నగా చెప్తూ చెవి చివరన కిస్ చేశాడు. సాయి వెచ్చని ఊపిరి తనను తాకుతూ ఒక్కసారిగా ఒళ్ళంతా కంపించేసరికి హాస్టల్లో జరిగింది గుర్తు వచ్చింది. ఇయర్కి సరిపడ్డ ప్యాడ్స్, మూడ్ స్వింగ్స్ తెలుసుకొని తను తెచ్చిన చాక్లెట్స్ అన్నీ అక్కడే ఉండటం అన్నీ గుర్తొచ్చి అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. ఏమైందే అంటూ సాయి మాటకి హార్ట్కి తల ఉంచి కళ్ళు మూసుకుంది. శైలులోని మూడ్ స్వింగ్స్ అతని కౌగిలి కోరుకునేలాగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తుంటే ఆమె నుంచి వచ్చిన అనుకోని కౌగిలికి తన పట్టుని ఇంకాస్త బిగించాడు. తనకే తెలియకుండా అతని నడుము చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకుంది. శైలు దేనికో భయపడుతుందని సెన్స్ చేసిన సాయి ఒక్క ఊతుటిన ఆమె కౌగిలిలో ఉండగానే పైకి లిఫ్ట్ చేశాడు. వాడే ఆ బాధను మరిచేంతలో మాయ చేస్తుంటే మనసులో ఎక్కడో అట్టడుగున అతని మీద ఉన్న ప్రేమకు ఆ నిమిషం ఆమె మెదడు ఆలోచించడం మానేసి మనసు యాక్టివ్ అయ్యింది ఆమెలో. సాయి మెడ చుట్టూ చేతులేసి అతనిలో మరింతగా ఇమిడిపోయింది. వాట్ హ్యాపెన్ బేబీ, ఎందుకు భయపడుతున్నావు లాలనగా అడిగాడు. సమాధానం చెప్పకుండా అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. శైలు ఏం ఫీల్ అవుతుందో తెలియకపోయినా ఆ టైంలో మూడ్ చేంజ్ గురించి తెలిసిన సాయి ఆమెను ఇంకా అడగలేదు. తన హ్యాండ్కి ఆమె శరీరం కాస్త వేడిగా ఉండటం గమనించాడు. ఫీవరిష్గా ఉండడంతో కోపం వచ్చింది. స్టూపిడ్ గర్ల్, ఫీవర్గా ఉందే నీకు, ఈ టైంలో హెడ్ బాత్ చేశావు, బుద్ధుందా నీకు అసలు అని కసిరాడు. ఈ టైంలో హెడ్ బాత్ చేయాలి చిన్నపిల్లల ఆన్సర్ చేస్తూ సాయి మెడ వంపున మొహం పెట్టుకుంది. శైలు అలా చెప్తుంటే కోపం పోయి, బేబీ నువ్వు ఇలా క్యూట్గా మాట్లాడుతూ నాకు పిచ్చి లేపకే అని తనని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద దించుతుంటే దిగను అంది ముద్దుగా. ఆమె తన దగ్గర అంత ఫ్రీగా ఉండటం, అడిగిన వాటికి ముద్దుగా ఆన్సర్ చేయడం చాలా నచ్చింది. ఫీవర్ చెక్ చేస్తానే, కావాలంటే నైట్ మొత్తం ఇలానే ఎత్తుకుంటాను అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఆమె చిరుకోపంగా చూసింది. నెమ్మదిగా అతన్ని వదిలి బెడ్ మీద కూర్చుంది. వెట్గా ఉన్న హెయిర్ చూస్తూ డ్రైయర్ తీసుకొచ్చి డ్రై చేశాడు. తిన్నావా అసలు అడిగాడు డల్గా ఉండటం చూసి డౌట్గా. లేదు అంది సిన్సియర్గా.
ఆకలిగా లేదా? ఊహు అంది తల ఊపుతూ. స్ట్రేంజ్ గా ఒక లుక్ ఇసిరి హెయిర్ డ్రై అవ్వడం ట్రై చేసుకో, నేను వెళ్ళి మిల్క్ తీసుకొస్తానంటూ వెళ్తున్న సాయి చెయ్యి పట్టి ఆపేసింది. ఏంటి అన్నట్టుగా చూశాడు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి ప్లీజ్ అంది దీనంగా. కూల్గా సూపర్ హ్యాపీగా ఉన్నాను, ఈ మూమెంట్ని స్పాయిల్ చేయకు అని కాస్త సీరియస్గా చెప్పి వెళ్ళాడు కిచెన్కి. అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న కన్నీళ్లకు విముక్తి ఇచ్చింది. సర్వెంట్ కాచిపెట్టిన మిల్క్ వేడి చేస్తూ శైలు కోసం పాన్ మీద గీతో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాడు. తన కోసం కూడా బ్రెడ్ టోస్ట్ని తీసుకుని రూమ్కి వచ్చి చూసేసరికి చలికి వణుకుతూ ముడుచుకుని పడుకుంది. ట్రే సైడ్ టేబుల్ మీద పెట్టి రూమ్లో ఉన్న మెడిసిన్ బాక్స్ నుంచి టాబ్లెట్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి తనను పట్టుకొని కూర్చోబెట్టి వాటర్తో టాబ్లెట్ మింగించాడు. ఇంత జ్వరం పెట్టుకుని బయట నిద్రపోతా అంటున్నావే, నీకు మైండ్ పనిచేస్తుందా శైలు అన్నాడు సీరియస్గా. ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ పద్ధతులు పాటించాలి సాయి, అందుకే పల్లెటూరు అంటే చాలా మంది రావడానికి ఉండడానికి ఇష్టపడరు, ఇక్కడ కట్టుబాట్లు అలా ఉంటాయి అంటూ ఓపిక లేక సాయి షోల్డర్కి తల ఆనించింది. బ్రెడ్ తినిపోయి నిద్రపో, టైర్డ్నెస్ తగ్గుతుంది అని తనే బ్రెడ్ స్లైస్ నోటికి అందించాడు. శైలు తినకుండా సాయినే చూస్తుంటే ఏంటి అని కళ్ళెగరేస్తూ అడిగాడు. నన్ను నీ సర్వెంట్ని చేస్తానని చెప్పి నాకు ఈ సేవలు ఎలా చేస్తున్నావు అని అడిగింది. బ్రెడ్ స్లైస్ ఆమె నోటికి అందించి, ఎందుకంటే నాకు నువ్వు సేవ చేయాలన్నా సర్వెంట్గా ఉండాలన్నా ఫస్ట్ నువ్వు ఉండాలి కదా అన్నాడు కొంటిగా నవ్వుతూ. ఎక్కడ ఆగినా ఇక్కడికే వస్తావా, ఇలాగే ఆలోచిస్తావా నువ్వు అడిగావు, నేను ఆన్సర్ ఇచ్చా. లాస్ట్ బ్రెడ్ పీస్ తినిపించి చేతికి మిల్క్ గ్లాస్ ఇచ్చి తాగమని. నైట్ టైం వితౌట్ షర్ట్తో ఉండటం అలవాటైన సాయి షర్ట్ బటన్స్ విప్పుతుంటే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఏం చేస్తున్నావు అంది కంగారుగా. నార్మల్గానే షర్ట్ రిమూవ్ చేస్తున్న సాయి శైలు అలా కంగారుగా అడగడంతో తనని ఏడిపించాలని అనుకుని, నాకు లస్ట్ ఫీలింగ్స్ వస్తున్నాయి బేబీ, ఏం చేయను అందుకే అని హస్కీగా చూస్తూ టీజింగ్ వాయిస్తో ఆమె ఫేస్ దగ్గరగా తన మొహం పెడుతూ కిల్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆమెకి చెమటలు పట్టాయి మొహం పైన. తన ముందుకు బెండ్ అవుతూ వస్తున్న సాయిని చూసి వెనక్కి జరిగింది. ఆమెను జరగకుండా చేతులు పట్టుకొని శైలు పెదవులకి అంటుకున్న పాలమీగడ మీసాన్ని నాలుకతో లీక్ చేశాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది. పెదవులని లైట్గా కిస్ చేశాడు. అప్పుడే దబ్బున డోర్ పగలగొట్టిన సౌండ్ వచ్చింది. పెద్ద మనుషులు కొంతమంది ఊరి జనం సరాసరి ఇంట్లోకి వచ్చేశారు. బెడ్రూమ్ తలుపు తీసి ఉండటంతో మంచం మీద కూర్చొని ఉన్న శైలుని ఆమెను కిస్ చేస్తున్న సాయిని చూసి, చూడండి ఇక్కడ జరుగుతున్న వ్యభిచారం అన్నాడు. సాయి మీద కోపంగా ఉన్న అతను సాయి షర్ట్ వేసుకుంటుంటే ఊహించని ఆ పరిణామానికి శైలు గుండె భయంతో వేగంగా కొట్టుకునేసరికి వెంటనే లేచి నిలబడి కంగారుగా చూస్తూ సాయి చేయి పట్టుకుంది. ఆ పట్టులో ఆమె భయం బెదురు తెలుస్తుంటే జ్వరం ఉండటంతో భయపడితే ఇంకా ఎక్కువ అవుతుందని ఆలోచిస్తూ శైలుని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుని, ఎందుకు భయపడుతున్నావు, ఫీవర్ ఎక్కువ అవుతుంది అన్నాడు కూల్గా. చూస్తున్న ఊరి జనానికి కోపం తారాస్థాయికి చేరింది. అప్పుడే శైలు మదర్ శైలజ ఈ టైంలో ఇక్కడేం పని అనుకుంటూ శైలు దగ్గరికి వచ్చి కొట్టడానికని చేయెత్తింది. సాయి తన చేతిని శైలు ముందు పెట్టి ఆపుతూ, ఇందులో తన తప్పేం లేదు, నేనే తీసుకొచ్చాను అన్నాడు. సర్పంచ్ గారు సాయిని చూసి, చూడు బాబు, నువ్వు మా ఊరికి ఎంతో చేస్తున్నావు, అలాంటి నువ్వు మా ఊరికి విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తే ఎలా చెప్పు అన్నాడు అభిమానంతో. అతను అలా మాట్లాడుతుంటే ఊర్లో వాళ్ళకి ఇంకా మంట పెరిగింది. అందరికీ కాకపోయినా కొంతమందికి సాయి అంటే అభిమానం ఉండి ఊరికి సహాయం చేస్తున్నాడని. అతనికి డబ్బు ఉంది కాబట్టి ఊరికి చేస్తున్నాడు, అలాగని మన ఊరి వాళ్ళని తిట్టడానికి ఊరి పద్ధతులు గాలి కొదిలేస్తే చూస్తూ ఊరుకోం అన్నాడు కోపంగా ఇంకొకతను. సాయి ఆరాంగా శైలుకి లుక్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆమెకి నోటొకటి కొడుతుంది ఏమవుతుందో అని. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళింది తెలియాలి. ఇప్పుడు అనగానే తనకి పీరియడ్స్, అందుకే నేను కేర్ చేయడానికి తీసుకెళ్ళా. సో వాట్ అన్నాడు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన సాయి. ఆ మాటకి అందరూ నోర్లు తెరిచారు. శైలు డ్రెస్ హెడ్జ్ గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో చూస్తుంటే సాయి మనసు విలువెల్లాడిపోవడంతో శైలుని అందరి ముందే గట్టిగా హగ్ చేసుకున్నాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది శైలు పరిస్థితి. సాయి యాటిట్యూడ్కి, అతని ఆరోగెంట్ బిహేవియర్కి నివ్వెరపోయి శిక్ష విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మా ఊరి పద్ధతులు పాటించకుండా రాత్రి సమయంలో ఒక ఆడపిల్లని, అది తాను మైలపడి ఉన్నప్పుడు తాకినందుకు, మీ ఇంటికి తీసుకుని వెళ్ళినందుకు నీకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తూ ఊరి పంచాయతీ తీర్పు ఇస్తుంది అంటూ సాయిని చూసి చెప్పాడు ఊరి పెద్ద. ఏంటి బేబీ, నాకు కొరడా దెబ్బలు గిఫ్ట్గా ఇస్తారంట. నాకు ఓకే, నీ కోసం గిఫ్ట్గా తీసుకుంటా అన్నాడు సాయి.
ఆమె కళ్ళలోకి చూస్తూ శైలు మనసంతా బాధగా అయిపోయింది. ఎండ కూడా తెలియకుండా పెరిగిన అతను, ఏసీలో తప్ప బయట గాలి కూడా తాకకుండా పెరిగిన సాయి తన కోసం ఇక్కడికి రావడం, ఈ పల్లెటూరులో ఎండకు తిరుగుతుంటే శైలు మనసు బాధతో మూలిగేది. ఇప్పుడు ఏకంగా తన కోసం శిక్ష అనుభవించడానికి కూడా ఒప్పుకోగానే అణిచిపెట్టిన ప్రేమనంతా ముద్దుగా మార్చి అందరి ముందే సాయిని ముద్దు పెట్టుకుంది. శైలు నుంచి ఆ కిస్ ఎక్స్పెక్ట్ చేయని సాయి షాక్ నుంచి తేరుకుని శైలు సున్నితంగా ఇస్తున్న ముద్దుని గాఢంగా మార్చేశాడు. చూస్తున్న ఊరి జనం షాక్ అయ్యారు. చూసారా చూసారా వీళ్ళు ఇద్దరు ఎంతకి తెగించారో అంటూ అక్కడి వారిని ఉసిగొలిపి సాయిని పట్టుకుని లాగేశారు. శైలుని కొట్టడానికి వచ్చిన వాడిని ఒక తన్ను తన్నాడు. అసలే ఆమె ఇచ్చిన పబ్లిక్ కిస్ ని ఎంజాయ్ చేస్తుంటే డిస్టర్బ్ చేసేశారు. పైగా శైలుని కొట్టడానికి చూసేసరికి సాయిలోని బీస్ట్ నిద్ర లేచాడు. ఒకేసారి సాయి మీదకు వచ్చేశారు. సాయి దొరికిన వాడిని దొరికినట్లుగా ఇరగదీస్తుంటే అప్పటి వరకు జనాల్లో ఉన్న మధు చేతిలో కత్తితో సాయిని పొడవడానికి వచ్చాడు. సాయి అంటూ గట్టిగా అరిచింది శైలు. వెనక్కి తిరిగిన సాయి చేతికి బలంగా కోసుకుంది కత్తి. మధుని అక్కడ చూసి శైలు షాక్ అయితే, మధుని ఇంతకు ముందు ఫోటోలో చూసిన సాయి తన ఫాదర్ మీద అటాక్ చేసింది అతనే అని చూసి మధు గొంతు పట్టుకొని చెట్టుకేసి కొట్టాడు గట్టిగా. సాయి చెయ్యి పైన డీప్గా కట్ అయి బ్లడ్ రావడం చూసిన శైలు పరుగున వచ్చి తన చున్నీతో సాయి చేతికి కట్టు కట్టింది. వై ఆర్ యు క్రయింగ్ బేబీ అని శైలు నడుం పట్టి మీదకి లాక్కుంటూ అన్నాడు. శైలు అవేవి పట్టించుకోకుండా సాయి గాయాన్ని చూసి ఏడుస్తుంది. మరి కొంతమంది సాయిని కొట్టడానికి వస్తుంటే భయంగా చూసిన శైలు గట్టిగా అరుస్తూ, ఇతను ఎవరో తెలుసా మీకు అంది కోపంగా. ఎవరు అంటూ ఊరి పెద్ద అడిగాడు. ఊరి జనం కూడా చూస్తుంటే సాయిని గట్టిగా కౌగిలించుకొని శైలు తన మెడలో ఉన్న మంగళసూత్రం బయటకు తీసి అందరికీ చూపిస్తూ, ఇతను నా భర్త, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా కోసం ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఒక భర్త తన భార్యని తాకడం తప్ప అంటూ అందరిని చూసి సూటిగా ప్రశ్నించింది. వింటున్న అందరికీ షాక్తో ఫీజులు ఎగిరిపోయాయి. తను ఏదో ఒక ప్లాన్ చేసి శైలు చేత నిజం చెప్పించాలి అనుకున్న సాయికి ఆ అవసరమే లేకుండా ఆమెనే అందరి ముందు ఓపెన్ అయ్యేసరికి అతని పెదవుల్లో అందమైన నవ్వు విరిసింది. శైలుని ఇంకా హార్డ్గా హక్ చేసుకున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది అని అంటున్న ఊరి పెద్దని చూసి, వీడు నా మొగుడు, నేను వాడి పెళ్ళాని, చెప్తుంటే అర్థం కావడం లేదా అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. అందరూ బొమ్మలా చూస్తుంటే సాయి మాత్రం శైలుని కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె మెడలో తాళి కట్టిన రోజు శైలుని ఎంతలా ఏడిపించాడో బాధ పెట్టాడో గుర్తొచ్చింది. సాయి శైలు ఫోటోలు వీడియోలు చూపించాడు మధు. రాజారెడ్డి గారు శైలజాకి పెళ్లి చేద్దామని అన్నాడు. శైలు షాక్ అయింది. మధు వంకరగా నవ్వుతుంటే ఆయన్ని దీనంగా చూసింది శైలు. ఆయన హామీ ఇచ్చినట్టు కళ్ళు ఆర్పి శైలజాకి రేపే పెళ్లి అన్నాడు. నేను రెడీ అన్నాడు మధు వెక్కిలిగా చూస్తూ. నువ్వు దేనికి అన్నారు సర్పంచ్ గారు. అదేంటి, పెళ్లి నాతోనే కదా, మరి నేను దేనికి అంటావేంటి అన్నాడు. శైలజాకి పెళ్లి చేసేద్దామని చెప్పాను, కానీ నీతో అని చెప్పలేదు కదా అన్నాడు. ఏంటి మీరు మాట్లాడేది అంటూ విసురుగా అడిగాడు మధు ఫాదర్. శైలజాకి పెళ్లి జరుగుతుంది, కానీ అది నిజమైన పెళ్లి కాదు, అబద్ధపు పెళ్లి. శైలు అయోమయంగా చూసింది. పద్మమ్మ కూడా అర్థం అవ్వక చూస్తుంటే సర్పంచ్ గారు శైలు దగ్గరకు వచ్చి, శైలజ తనకు తానుగా మెడలో తాళి కట్టుకుంటుంది అన్నాడు. అందరూ షాక్ అయి చూస్తుంటే, ఏంటి దాని మెడలో అది తాళి కట్టుకోవాలా అంటుంటే, శైలజ తనకు తానుగా మెడలో తాళి కట్టుకుంటుంది, అలాగే పెళ్లి అయిన ఆడపిల్లలా ఉంటుంది ఇకపై. అలాగైతే తనని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, అది తన చదువు అయ్యేంత వరకు ఉంటుంది. తర్వాత ఎవరితో పెళ్లి చేయాలని అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు మీ అబ్బాయికి చెప్పండి, శైలజాని ఇబ్బంది పెట్టకూడదు, తనకు పెళ్లి నీ కొడుకుతోనే అయ్యిందని చెప్పుదాం అని శైలజాని పక్క రోజు గుడికి తీసుకెళ్లి పసుపు కొమ్ము పసుపు తాడిచ్చి తనకు తానే కట్టుకోమని చెప్పారు. ఆడపిల్ల జీవితంలో ఎంతో ఆనందకరమైన పెళ్లి తన లైఫ్లో ఇలా జరుగుతుందని బాధగా ఆ తాళిని కట్టుకుందే కానీ సాయి అది చూస్తే ఎంత రచ్చ చేస్తాడో అని గుండెల్లో గుబులు మొదలైంది తనకి. మధు ఆశల మీద నీళ్లు చల్లి శైలుకి పెళ్లి చేసి పంపించాడు సర్పంచ్ గారు. సాయి నుంచి తప్పించుకోవడానికి ఇది కూడా ఒక అందుకు మంచిదే అని అనుకుంటూ కాలేజ్కి వచ్చింది. రేష్మతో అంతా చెప్పింది, ఈవెన్ తనకు తానే తాళి కట్టుకుందని. అందుకే రేష్మ కూడా భయపడింది, సాయికి నిజం తెలిస్తే ఏం చేస్తాడో అని. తర్వాత సాయి శైలుని తన ఆఫీస్ రూమ్లో డ్రెస్ రిమూవ్ చేయమని చెప్పినప్పుడు పసుపు తాడు కనబడుతుందని దాన్ని తీసి దాచేసింది. హిల్ ట్రెక్కింగ్ దగ్గర శైలు మెడలో తాళిని చూశాడు సాయి. నిజానికైతే అబద్ధం చెప్పాలనుకుంది, అంటే ఆ తాళిని మధునే కట్టాడని. కానీ అంతలోనే సాయి కళ్ళకి తాళి కనపడింది. చూడటంతోనే అతనిలో సైకో శాడిస్ట్ నిద్ర లేచాడు. వానలోనే ఆమెను తీసుకొచ్చి రిసార్ట్ రూమ్లో పడేశాడు కోపంగా. ఊరికి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చావా అని కోపంగా దవడలు బిగించి అడిగాడు.
తనే తాళి కట్టుకుందని చెప్పకుండా ఆ పెళ్ళి అయిందని చెప్పింది తప్పించుకోవడానికి. సాయి కోపం లిమిట్స్ క్రాస్ చేయడంతో అడిగాడు, ఆర్యూర్ వర్జిన్ అని. కోపంతో సాయి అంది శైలు. పెళ్లి నువ్వు చేసుకుని వచ్చావు, శోభనం నేను చేస్తాను అని శైలుని బెడ్ మీద తోసి తన షర్ట్ విప్పుతూ చీట్ చేసావు కదా అని ప్యాంట్ కూడా తిప్పుతున్న సాయిని చూసి జడిసిపోయింది శైలు. డ్రెస్ టాప్ పీకేసి ఆమె మెడలో కనబడుతున్న తాళిని తెంచాడు. నిజం చెప్తే కనీసం తన జీవితం పాడవకుండా ఉంటుందని ఆమె చెప్పేలోపే సాయి శైలు మీద చేరి ఆమెకు పంటిగాట్లు ఇస్తుంటే ఆ బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది. సాయి నుంచి తప్పించుకోవాలని తాను చూసిన సాయి తనని బలంగా బంధించి వేయడంతో సాయి శక్తులా ప్రయత్నించి విఫలమైన శైలు నిస్సహాయంగా ఉండిపోయింది. ఆమె తనని చీట్ చేసిందన్న కోపంతో ఆమెను సొంతం చేసుకుని తన దాన్ని చేసుకుని మోసం చేసినందుకు తనని సర్వెంట్గా తన కాళ్ళ దగ్గర పడేయాలని కోపంతో ఆమె మెడ మీద నుంచి కంఠం వరకు లెక్కలేనని పంటిగాట్లు ఇస్తూ శైలుకి నొప్పిని బాధని ఇస్తుంటే అతన్ని తప్పిస్తూ నేను చెప్పేది విను సాయి అంది భయంతో వణికిపోతూ. కంఠం నుంచి కిందకు వెళ్తున్న సాయి పెదవుల దాటికి షివర్ అవుతుంది. ఆమెలోని బాధ తెలుస్తున్నా అతని మైండ్ మోసం చేసిందన్న ఆలోచన చుట్టూనే తిరుగుతుంటే నువ్వు ఏడ్చి గింజుకున్నా నేను వినను బేబీ. ఈ నైట్ నుంచి ఎవ్రీ నైట్ నీకు నిద్ర లేకుండా చేస్తాను. లైఫ్లో నన్ను మోసం చేయాలన్న థాట్ కూడా రానివ్వను అంటూ ఆమె టాప్ లోపలి నుంచి ఇన్నర్ తీయడానికి అతని చేతులు వస్తుంటే నాకు పెళ్లి కాలేదురా అంటూ ఓపిక తెచ్చుకుని గట్టిగా అరిచింది. ఆమె గుండెల దగ్గర వరకు వచ్చిన చేతిని ఆపేస్తూ చూశాడు. తన నిస్సహాయతకు కుమిలిపోతూ ఉంది. కమ్మగైన్ అన్నాడు. చేస్తున్న పని ఆపి సీరియస్ వాయిస్తో అడిగాడు. అప్పటికే పూర్తిగా ఆమె మీద ఉన్నాడు సాయి. నాకు పెళ్లి కాలేదు అంది కన్నీళ్లతో చూస్తూ. ఏంటి అబద్ధం చెప్తే వదిలేస్తానని అనుకుంటున్నావా అన్నాడు. నిజమే చెప్తున్నాను, నాకు పెళ్లి కాలేదు. అది నాకు నేనుగా నా మెడలో కట్టుకున్న తాళి అంటూ ఆ రోజు జరిగింది చెప్పింది. సాయి ఫేస్లో సర్కస్టిక్ కన్నింగ్ స్మైల్ వచ్చింది. నిజం చెప్తున్నావా అన్నాడు కూల్ అయ్యి ఆమె కన్నీళ్లను తుడుస్తూ. అమ్మ మీద ప్రామిస్ అంది. శైలు చెప్పింది నిజమని అర్థమైన సాయి కిందకి దిగి ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేశాడు. 10 minutesలో నా ముందు ఉండాలి అని కాల్ కట్ చేశాడు. సాయి తన మీద నుంచి లేచిన వెంటనే ఒంటి మీద డ్రెస్ లేకపోవడంతో బ్లాంకెట్ కప్పుకుంది.